మన జన్మకు కారణమై మన రక్తాన్ని పంచుకొని మన జీవితంలో సగభాగమైన ఆడపిల్లలపై ఎన్ని 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 దారుణాలు సార్, నీచాది నీచంగా ఘోరాది ఘోరంగా జరుగుతున్నాయి సార్. ఆడపిల్ల అంటే సెక్స్ అయినా పుణ్యభూమి ధర్మభూమి అని చెప్పబడి ఈ దేశంలో ఏంటి సార్ అని రాఖీ సినిమాలో ఒక డైలాగ్ ఉన్నది. ఆ సినిమాలో చెప్పినట్టే భారతదేశంలో భారత మాత అని కొలుసుకుంటాం, అంటే దేశాన్ని అమ్మలాగా కొలుసుకుంటాం. అలాంటి దేశంలో ఆడపిల్లలు కనిపిస్తే చాలు వాళ్ళని ఏ విధంగా టీజ్ చేయాలనో, లేకపోతే వాళ్ళ మీద రకరకాలుగా అత్యాచారాలు చేయాలనో, లేదా పెళ్ళిళ్ళు చేసుకొని వరకట్న వేధింపులు చేయాలనో, లేదా ఆడపిల్లనే పుట్టిందని అరిష్టమని ఇంకా చెత్త కుండీలో పడేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా పడేసేవాళ్ళు, అలా చేసేవాళ్ళు ఇప్పటికైనా మారండి. ఆడపిల్లలు మేము ఎందులో తక్కువ కాదు అని రకరకాలుగా ఎన్నోసార్లు నిరూపించరు, ఈరోజు కూడా నిరూపించరు. ఉదాహరణకు అంతరిక్షంలోకి వెళ్ళిన మహిళ కూడా, మన ఒక మహిళ కూడా ఉన్నది, ఆమెనే సునీత విలియమ్స్. అదేవిధంగా ఈరోజు మరి వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్, క్రికెట్లో ఉమెన్స్ వరల్డ్ కప్ మరి మహిళలు గెలిచారు, మన ఇండియన్ టీం గెలిచారు. కాబట్టి ఇకనైనా ఆడపిల్లలను చిన్న చూపుగా చూడడం మానేయండి, ఆడపిల్లలకు సమానంగా చూడండి, ఆడపిల్లల మీద కుళ్ళు జోకులు వేయడం మానేయండి. ఆడపిల్లలంటే మన అమ్మ, మన అక్క, మన చెల్లె అని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మారండి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు ఉమెన్స్ టీమ్ ఇండియా.